వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ సాంబార్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి. అలాగే అరకప్పు ఎర్రకందిపప్పు, అరకప్పు పెసరపప్పు కూడా తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. బాగా ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. 6 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. టమోటా ముక్కలు, మునక్కాడ, ముల్లంగి, క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే సొరకాయ ముక్కలు, ముక్కలు కొంచెం వేగిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఉడకడం కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలా ముక్కలు ఉడుకుతున్నప్పుడే చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఉడికించుకుని మెత్తగా చేసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ముందే వేసుకుంటే బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండవు, అందుకని ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి. అలాగే సాంబార్ పొడి వాటర్లో కలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలండి. సాంబార్ని బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఎలా మరిగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. సాంబార్లో పోపు వేసుకుని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.